నీ మనసులో ఉన్నది ధరణినే అంటావు కదా, నువ్వు దానికి సొంతం అని చెప్తావు కదా. చెప్పానా? గుర్తులేదా బావా? ఆనే ఉంటాను, కానీ ఇప్పుడు నా మనసు ఏదో కోరుకుంటుంది. వేరే ఏదో సొంతం చేసుకోమని నాకు చెప్తుంది. నిజంగా నా బావా? నిజం. నాకు ఆ అదృష్టం ఉందా? నీకు అలా అనిపించట్లేదా? లేక బావా, డాడీ డాడీ ఇక్కడున్నావా? రా డాడీ. ఎక్కడికమ్మా? నా డోరా డాల్ బీరువా మీద ఉంది, అందడం లేదు. తీసివ్వు, ఆడుకోవాలి. రా డాడీ. ఓ సిబ్బొట్టదానా, కరెక్ట్ టైంకి వచ్చి ఎందుకే నాతో ఆడుకుంటావు? రా డాడీ. రా. రా డాడీ. ఈ పిల్ల పిశాచొచ్చి మొత్తం చెడగొట్టింది. మళ్ళీ ఎప్పుడు ఇలా కుదురుతుందో ఏమో. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేయాలి అంటే ముందు మెయిన్ ఆఫ్ చేయాలి. భయపడకమ్మా, పవర్ పోయినట్టుంది. ఆదిత్య గారు, ఈయనెక్కడా? భయపడకమ్మా, ఉండు, క్యాండిల్ వెలిగిస్తాను. ఎవరు? ఎవరది? పద, బహుశా. ఎవరు? ఎవరు? మేడం, మా ఇంటికి మీరు నాతో ఏమైనా పనుందా మేడం? మేడం, ఏం తీసుకుంటారు? మేడం, ఏమైంది? ఆకాష్, ఆకాష్, నా పిచ్చి చెల్లి ఏం చేస్తుందో? అమ్మా స్వాతి, అమ్మా స్వాతి, రా అమ్మా. ఆకాష్, ఆకాష్. మేడం, మేడం, శ్రద్ధ, ఏంటిదంతా? మేడం, నిజంగా నాకేం తెలియదు. తనకి ఒంట్లో బాగాలేదంది, డ్రాప్ చేయడానికి వచ్చాను.
కూల్ డ్రింక్ ఇస్తే తాగాను మేడం. ఆ తర్వాత ఏమైందో నాకేం తెలియదు మేడం. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. శ్రద్ధ, ఏంటిది? మేడంకి నేనేం చెప్పలేదులే ఆకాష్, కంగారు పడకు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేడం మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు, మా మధ్య ఏమీ లేదు. చెప్పాగా ఆకాష్, మేడం నిన్నేమీ అనదులే. ఏ శ్రద్ధ, ఆటలాడుకో. మేడం, తనేదో మాట్లాడుతుంది. తను మాటలేని నమ్మకండి. నాకేం తెలియదు మేడం. అదే కదా ఆకాష్, నేను చెప్తున్నాను. శ్రద్ధ, ఆగు నువ్వు. ఏమోనమ్మా, ఏమైందో నాకు తెలీదు. అడిగినా సరే మీ వదినేమో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఒకవేళ ఆకాష్ని కూడా నాయుడు మనుషులు ఏమన్నా చేశారేమోనని అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఆకాష్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. అలాగే అన్నయ్య. ఎవరు? స్వాతి మేడం. హలో ఆకాష్. స్వాతి నేనమ్మా. ఇక్కడే ఉన్నాను ఆకాష్ దగ్గర. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆదిత్య గారికి చెప్పు, హీఈస్ ఫైన్. సరే వదినా. ఆకాష్ మీ అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడతాడు, ధైర్యంగా ఉండమని చెప్పు. అలాగే వదినా. అన్నయ్య, ఆకాష్కి ఏం కాలేదంట, బానే ఉన్నాడంట. నీతో ఆకాష్ ఫోన్ చేసి మాట్లాడతాడని వదిన చెప్పమంది. నువ్వన్నది తనేం మనసులో పెట్టుకోలే అన్నయ్య, ఫీల్ అవుకో. నేను ఫీల్ అవటం అంటే పిచ్చి మొహమా. ఫీల్ అయ్యేది రేసులో నుంచి తప్పుకునేది ఆడు కదా. మేడం ప్లీజ్, మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది. నేను చెప్పేది నిజం మేడం, నన్ను నమ్మండి. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చేయను. ఏంటి ఆకాష్, చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నావు? మేడం నిన్నేమైనా అన్నారా? లేదు కదా, నేనేమీ చెప్పలేదు. ఇంకేంటి? ఏయ్, ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. పద పద. ఆ, ఆ, మేడం ప్లీజ్, ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మకండి. నాకే పాపం తెలియదు. కావాలనే శ్రద్ధ నాటకం ఆడుతోంది. ఇందులో ఏదో మోసం ఉంది మేడం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నేనే తప్పు చేయలేదు. నాకు తెలుసు ఆకాష్, నువ్వే తప్పు చేయలేదు. ఇదంతా పథకం ప్రకారం జరిగింది. పథకం ప్రకారమా? నేనేం చేశానండి మేడం? నా మీద ఎవరికి పగుంటుంది? ఆకాష్, నువ్విప్పుడు మా కుటుంబానికి అల్లుడివి కాబోతున్నావు. దాని రిజల్ట్ ఇది. అర్థం కాలేదు మేడం. అర్థం కావాలంటే నీకు నాయుడు గురించి తెలియాలి. నాయుడా? ఉమ్.